పుష్కర స్నానం సకల కోటి జీవరాశులు తెలిసో తెలియకో తాము చేసే పాపాలను తొలగించుకునే జన్మను పావనం చేసుకునే అద్భుత వరం. మరి అంతటి పవిత్రత కలిగిన పుష్కరాలు అంటే అసలేమిటి? పురాణాలు ఏం చెబుతున్నాయి? ఏ నదికి ఏ సమయంలో పుష్కరాలు వస్తాయి అనే విషయం చాలా మందికి తెలియదు. పుష్కర స్నానం వెనుకున్న అసలు రహస్యమేమిటి? ఎందుకు పుష్కర స్నానం చేయాలి అనే విషయాలను గురించి వివరంగా తెలుసుకుందాం. భారతదేశంలో ఉన్న 12 ముఖ్యమైన నదులకు 12 ఏళ్లకు వచ్చే పవిత్రమైన పండుగ పుష్కరాలు. పుష్కరం అనగా పోషించేది అని అర్థం. నదీ స్నానాలలో పుష్కర స్నానం ఆచరిస్తే ఎంతో పుణ్యప్రదమని హిందువుల విశ్వాసం. నీరు నారాయణ స్వరూపం కనుక ఆయన స్పర్శచే పాపాలు పటాపంచలు అవుతాయని విశ్వసిస్తారు. నీటికి దాహార్తిని తీర్చడం, శుభ్రపరచడం అనే బాహ్య శక్తులతో పాటు మేధ్యం, మార్జనం అనే ఆంతరంగిక శక్తులు ఉన్నాయని వేదం వివరిస్తోంది. మేధ్యం అంటే నదిలో 3 సార్లు మునక వేయడం. తెలిసో తెలియకో చేసే పాపాలు ఇలా చేస్తే పోతాయని నమ్మకం. మార్జన అంటే నీటిని చల్లుకోవడం, అంటే సంప్రోక్షణ చేయడం. దీని వలన శుద్ధి జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి భారతదేశంలోని 12 ముఖ్యమైన నదులకు పుష్కరాలు వస్తాయి. బృహస్పతి అంటే గురుగ్రహం సంవత్సరానికి ఒక్కో రాశి చొప్పున తిరుగుతుంది. బృహస్పతి ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ తేదీలో ఆ నదికి ఆ ఏడాది పుష్కరాలు వస్తాయన్నమాట. భారతదేశంలో గంగా, యమున, నర్మదా, కావేరి, సరస్వతి, భీమనది, గోదావరి, కృష్ణ, తపతి, తుంగభద్ర, సింధు, ప్రాణహిత వంటి 12 జీవనదులు ప్రవహిస్తున్నాయి. వీటినే పుష్కర నదులు అంటారు. 12 పుష్కర నదులకు 12 ఏళ్లకు ఒక్కసారి 12 రాశులకు అనుగుణంగా పుష్కరాలు వస్తూ ఉంటాయి. గంగా నదికి మేషరాశిలో, నర్మదా నదికి వృషభ రాశిలో, సరస్వతీ నదికి మిథున రాశిలో, యమునా నదికి కర్కాటక రాశిలో, గోదావరికి సింహరాశిలో, కావేరి నదికి తులారాశిలో, భీమార్ది నదికి వృశ్చిక రాశిలో, తపతీ నదికి ధనురాశిలో, తుంగభద్రా నదికి మకర రాశిలో, సింధు నదికి కుంభరాశిలో, ప్రాణహిత నదికి మీనరాశిలో పుష్కరాలు వస్తాయి. అలాంటి దివ్యమైన రాశులలో వచ్చే పుష్కర సమయంలో నదిలో దేవతలు కొలువై ఉంటారని అంటారు. అందుకే పుష్కరాల సమయంలో నదిలో స్నానం ఆచరిస్తే పాపాలు పోతాయని నమ్మకం. అందుకే పుష్కరాలు వస్తున్నాయంటే చాలు కోట్లాది మంది భక్తులు భారతదేశపు నలుమూలల నుంచి ఆ ఏడాది వచ్చే పుష్కర స్నానానికి తరలి వెళుతూ ఉంటారు. ఎంత రద్దీగా ఉన్నప్పటికీ పుష్కర స్నానం చేయాలని పరితపిస్తూ ఉంటారు.